మహిపాల్ యాదవ్ బట్టలు పనికే ఇంటర్వ్యూ. అరే మహిపాల్ యాదవ్ అట్లా అనకూడదు, చెప్పు ఓపెన్ గా మాట్లాడతాను. కుల్లంకుల్లాడు ఏదన్నాడు కోపం వస్తుందా? మొదట నేను ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు మీరు అంటున్నట్ట ముసలి తాత వచ్చిండు కదా, వచ్చినప్పుడు మీకు కౌంటర్ ఇచ్చిపోయింది కదా. ఇప్పుడు ఇట్లా తాత పోతుండు. కేసీఆర్ ఓడిపోయినందుకు హ్యాపీగా ఉన్నారా లేరా? ఏమున్నాం సార్, ఆడే బెటర్ చూసావా? ఎందుకన్నా ఇదేముంది కొత్త పిచ్చగాడు, ఇంకేం తెలుసు. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మహిపాల్ యాదవ్ పనిచేసిండు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పరిపాలన మంచిగా ఉందా అని అంటే మహిపాల్ యాదవ్ ఏం చెప్తాడు? అంతంత మాత్రంగానే ఉందని చెప్తాడు. గ్రేట్ నువ్వు నిజంగా గంతగానం పనిచేసి గన్నిగానం డబ్బులు తీసుకొని కూడా తప్పుగానే ఉందని అంటున్నారు. గన్నిగానం డబ్బులు అంటే ఏం మాట్లాడుతున్నారు? డబ్బులు ఇచ్చినోడు ఏదైనా వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడి కోరుకుంటాడా? ఒక టర్మ్ మాట్లాడుకున్నట్టున్నా, ఒక 2 నెలలు పనిచేస్తానా అక్కడ దాకానే మన ప్యాకేజ్, దాని తర్వాత ఇక వట్టిదే అని మాట్లాడుకున్నావు కావచ్చు. అంత ఇస్తున్నారంటూ అంత తీసుకున్నామని అంటున్నావు. ఫ్రీ బస్ అని పెట్టిర్రు, పనికి మాలిన పథకం అది. ఒప్పుకుంటారా? 100% పనికి మాలిన పథకం. ఎందుకంటే నేను 100 మందిని కలిసిన. తీర్మానం మల్లన్నను అభ్యర్థిగా పెట్టి కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందా? చెప్పలేను. ఇప్పుడు రాకేష్ రెడ్డి విషయంలోనేమో రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉండకుండా ఇండిపెండెంట్గా ఉంటే బాగుంటుండే అని అడ్వైజ్ చేసి, మరి తీర్మానం మల్లన్న విషయంలో ఎందుకు భయపడతా ఉన్నారు మీరు? భయమేం కాదు, వాళ్ళకి మాట ఇస్తే ఓట్లు వేస్తారు, ఇవ్వకపోతే వాళ్ళు వేసే పరిస్థితి లేదు. భారతీయ జనతా పార్టీ నాయకుల దగ్గర మీరు అమౌంట్ తీసుకున్నారా లేదా? నేను ఎవరి దగ్గర క్లియర్గా చెప్తాను. పలానా రెడ్డి మీకు ఫండింగ్ చేసిండు అని చెప్పేసి మేము విన్నాం. ఏ పేరు చెప్పట్లేదు నేను, ఏ రెడ్డి? పలానా రెడ్డి. ఏ రెడ్డి? పలానా రెడ్డి చేసిండు అని విన్నాం. అవి తీసుకోవడం అంటే నేనైతే దాన్ని తీసుకోవడం అని అన్నాను. మీరు నా ఛానల్ చూసుంటారు, ఎమ్మెల్యే ఎలక్షన్ అన్ని ఛానల్ మొత్తం చూసినాం. ఛానల్ మొత్తం మీరు కూడా చూడరు. అన్ని బీజేపీకి ప్రోగా ఉన్నాయా, బీజేపీకి యాంటీగా ఉన్నాయా, బీజేపీకి న్యూట్రల్గా ఉన్నాయా అన్నది ఒకసారి మీరు చూడరు. ఓకే, బీజేపీకి సపోర్ట్ చేసినా నువ్వు అంటున్నావు, సపోర్ట్ చేసిన నేను కాదు అనేది అందరూ అంటారు. కాంగ్రెస్కి సపోర్ట్ చేసినా మీరు అనుకుంటున్నారు. మీరు ఒక డాక్టరేటా, మీరు ఒక జర్నలిస్టా, మీరు ఒక ఛానల్కి ఓనరా? తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి దానికి సంబంధించి మీరు ఏమైనా చేయండి. అవును, దాన్ని నేను ఫౌండ్. ఏంటిది వీటన్నిటిలో మీరు ఏంటి దాన్ని? నేను అన్ని మీరా? ఇప్పుడు నా పిహెచ్డీ అయిపోయింది అబ్బా, కొందరిది డిగ్రీ అయిపోతుంది, ఇంటర్ అయిపోతుంది. ఇలా ప్రతి పొలిటికల్ లీడర్ కూడా, ఇప్పుడు రేవంత్ రెడ్డికి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, ధర్మపురి అరవింద్కి ఉంది, బండి సంజయ్ అన్నకు ఉంది, రఘునందన్ రావు అన్నకు ఉంది, చెప్తున్నా జనరల్గా కేటీఆర్ అన్నకు ఉంది. కావాలండి కేటీ రామారావు గారికి లేనట్టుంది. సరే, ఆయనకు ఉందో లేదో కానీ ఇప్పుడు నేను చెప్పిన మిగతా వాళ్ళకి దాదాపు ఉంది. మీరే హ్యాండిల్ చేస్తారా? బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ అభ్యర్థి బీజేపీ నుంచి వచ్చినటువంటి రాకేష్ రెడ్డి వ్యక్తిగతంగా ఓట్లు వేయొచ్చు అంటావా, వేయొద్దంటావా? ఆయన వ్యక్తిగతంగా మంచోడే. ఆయన బీజేపీలో ఉన్నప్పుడు పింకీ డ్రాయరు, పింకీ ప్యాంటు, పింకీ బనీను. రైట్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అవన్నీ జరిగినాయి కదా, అవన్నీ చేస్తాము, అవన్నీ మేము క్లియర్ చేస్తామని హామీలు ఏమన్నా ఇస్తున్నారా? నేను అదే అంటున్నా, వాళ్ళు ఇవ్వట్లేదు కదా, వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయాలి అన్న. నేను అందుకనే కాంగ్రెస్ కూడా ఓటేయమని నేను చెప్పట్లే. అంటే ఇప్పుడు తీర్మానం మల్లన్న కూడా వేద్దామని అంటారు.